వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. తమ్మునేలు చూశారు కదండి. ఈరోజు మార్నింగే వచ్చింది డబ్బులు 12,409 రూపీస్. నా ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఇది 12,409 రూపీస్. అందుకోసం తమ్మునేల్లోనే పెట్టాను, అంటే ఆ స్టేట్మెంట్ ఉంది కదా, దాంట్లో కట్ చేసి పెట్టాను అనమాట ఎగ్జాక్ట్గా. అయితే ఈ 12,409 రూపీస్ వచ్చినందుకు నేను పెద్దగా ఎక్సైటెడ్ ఏం లేను, ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 2,700 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. 2,700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 2,700 సబ్స్క్రైబర్స్ నేను కోరుకున్న సబ్స్క్రైబర్స్ కాదు, కానీ నాకు తెలియకుండానే నేను స్టార్ట్ చేసిన జర్నీలో ఈ సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు. మళ్ళీ చెప్తున్నా, నేను స్టార్ట్ చేసిన జర్నీలో నాకు తెలియకుండానే వీళ్ళు వచ్చి చేరారు. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు మోటివేషనల్ వీడియోస్ అన్నా, మోటివేషన్ స్పీచ్ అన్నా నాకు ఇష్టం, మాట్లాడడం ఇష్టము. నేను ఎక్కువ వెళ్తుంటా, రామకృష్ణ మఠ్కి వెళ్తా ఉంటా, ఎక్కడ మోటివేషనల్ స్పీచెస్ అయినా వెళ్తూ ఉంటా. ఐ లైక్ దట్, నా ప్యాషన్ అనుకోవచ్చు అది. సో నేను దానికోసం నా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను, ఓన్లీ మోటివేషన్ కంటెంట్ ఇట్లాంటివి మాట్లాడదామని. ఎప్పుడు ఇది మొన్న ఫిబ్రవరిలో ఎప్పుడో స్టార్ట్ చేశానండి. జనవరిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక్కొక్క వీడియోకి 50-60 వచ్చాయి. బట్ దట్స్ ఫైన్, నాకేం ప్రాబ్లం కాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా వీడియోలు చాలాసార్లు చెప్పాను, నేను నా కోసం చేసుకుంటున్నా తప్ప ఈ ఛానల్లో ఎవ్వరి కోసము నేను చేయట్లేదు. సో వస్తే వచ్చినాయి, 50 వచ్చినాయి, 60 వచ్చినాయి, దట్స్ ఫైన్ అనుకొని నేను చేసుకుంటూ వెళ్తున్నా. ఎక్కువ నా వీడియోస్ అన్ని జిమ్లో ఉంటాయి, కింద ఎక్కడో పార్కింగ్లో ఉంటాయి. నాకు పెద్ద దీన్ని ఎడిటింగ్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయను, ఎడిటింగ్ పెట్టను, థంబ్నెయిల్ పెట్టను. ఎందుకంటే నేను ఇంకా ఎడిటింగ్ పెట్టను, థంబ్నెయిల్ పెట్టను, నేను ఎవరిని లైక్ అడగను, సబ్స్క్రైబ్ అడగను, షేర్ అడగను, కామెంట్ అడగను. ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. మరి ఇది జరిగినప్పుడు మరి 2,700 ఎట్లా వచ్చారు మరి అంటే, ఒకసారి నేను గ్రూప్ 1కి రాస్తున్నా కాబట్టి, ఒకసారి నేను ఎందుకో ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎట్లా చదవాలో అని ఒక వీడియో చేశానండి అనుకోకుండా. నేను అది అనుకొని చేయలేదు, దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్. బట్ హవెవర్ జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ద నాలెడ్జ్ కాబట్టి, యాజ్ ఎ ట్రైనర్గా నేను ఒక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. నార్మల్ వీడియోస్కి ఏమో 50-60 వ్యూస్ వస్తే, దీనికి మాత్రము 2,800 వ్యూస్ అట్లా వచ్చినాయి. ఇదంతా ఇప్పుడు మొన్న అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫిబ్రవరిలో, మార్చిలో వచ్చింది కదా. సరే అది అయిపోయింది, కట్ చేస్తే మళ్ళీ నేను వీడియో చేయలేదు, ఒక వీడియో కూడా చేయలేదు. ఫిబ్రవరి, మార్చిలో ఒకటి వచ్చేసింది, అబ్బో బాగానే వచ్చింది కదా అనుకున్నా. మళ్ళీ 4-5 మంత్స్ తర్వాత, మన ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూలైలో చేశా. జూలైలో మళ్ళీ క్యాజువల్గా చేశా, అండ్ మళ్ళీ సేమ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్. క్యాజువల్గా చేస్తే నా వీడియోస్ అందరికంటే ఎక్కువ వెళ్తున్నాయండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అరే ఇదేంది నా వీడియోస్ అశోక్ నగర్లో ఎవరు మాట్లాడట్లేదు, నా ప్రతి వీడియోకి 50-100 సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. పీపుల్ గాట్ కనెక్టెడ్ టు మీ. సరే ఇదేదో బాగానే ఉంది కదా అనుకొని నేను కూడా ఏం చేశానంటే, అసలు అందరికీ నా భాష నచ్చుతుంది, నేను చెప్పే విధానం నచ్చుతుంది కాబట్టి నేను అడగకపోయినా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నేను అడగకపోయినా కామెంట్ చేశారు. నా కోసం నేను చెప్తున్నా, బట్ పీపుల్ హ్యావ్ కనెక్టెడ్ టు మీ త్రూ యూట్యూబ్ ఛానల్. అన్న నువ్వు చెప్పేది బాగుందన్న, కరెక్ట్ ఉందన్న అని చాలామంది కనెక్ట్ అయ్యారు, సబ్స్క్రైబ్ అయ్యారు. నాకు ఈ జర్నీలో చాలామంది పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు నేను వీళ్ళు చూడడం వల్లనే నాకు ఈరోజు 12,409 రూపీస్ వచ్చాయి. అయితే వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాల్సిందే, ఎందుకంటే నేను అడగకపోయినా వీళ్ళు నాది వీడియోస్ చూశారు, అండ్ చాలా షేర్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అన్న ఒక థ్యాంక్స్ ఏనా అన్న అంటే కాదు, నేను ఈ ఒక్క రూపాయి కూడా నాది కాదు. ఈ 12,409 రూపీస్ ఏవైతే వచ్చినాయో, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు అశోక్ నగర్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇది చూసిందంతా కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అండి. ఈ డబ్బు నాకు వద్దు, నేను ఇచ్చేస్తా, ఒక్క పైసా కూడా తీసుకోను. అది ఇచ్చినప్పుడు కూడా నేను వీడియో చేస్తా, కరెక్ట్ అంతే వచ్చినాయి, నేను అదే ఇచ్చేస్తా, నాకేం వద్దు. ఎందుకంటే
ఈ వీడియోస్ కూడా అండి నేను ఇదేది మనం హ్యాపీగా చేయలేదు. ఈ వీడియోస్‌లో మొత్తం ఎంతసేపు మనము టీజీపీఎస్‌ని తిట్టుకుంటూనే చేసాం. యాస్పిరెంట్స్ గూడా వాళ్ళు గూడా బాధతోనే నా వీడియోస్ చూసారు. మరి ఇంత బాధతో చూసారు. అశోక్ నగర్‌లో ఐ హావ్ సీన్ అశోక్ నగర్. అశోక్ నగర్‌లో నేను దగ్గరుండి చూసాను. ఐ నో పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్. నేను అనుకుంటున్నా 12,409 పెద్ద అమౌంట్ కాదు. ఇది దేనికి పనికిరాదు. దేనికి ఇవ్వలేను. బట్ నాకెవరన్నా మంచిగా అన్న పలానా జెన్యూన్ కాజ్ ఉంది అంటే ఐ విల్ గివ్ ఇట్ డొనేట్. నాకేం ప్రాబ్లమ్ లేదు. లేదు అంటే నేను అక్కడికొచ్చినప్పుడు నేనే ఎవరికైనా ఇస్తా. అన్న ఈ పలానా పర్సన్‌కి నిజంగా డబ్బులు అవసరం ఉన్నాయి. ఇచ్చేస్తా, నాకేం ప్రాబ్లమ్ లేదు. మొత్తం ఇచ్చేస్తా. బట్ ఇది చిన్న అమౌంట్ కదా! ఇటు పెద్ద అమౌంట్ కాదు, చిన్న అమౌంట్ కాదు అన్నట్టుంది. సో ఇది ఏం చేయాలో అర్థమైతలేదు. సరే ప్రస్తుతానికైతే ఇది నా పాకెట్‌లో పెట్టుకుంటా. జెన్యూన్‌గా అక్కడికి వచ్చినప్పుడు నిజంగానే ఎక్కడన్నా ఎవరికైనా అవసరం ఉంది అంటే ఐ విల్ గివ్ ఇట్. ఇది నా అమౌంట్ అయితే కాదు. నేను దీన్ని క్లెయిమ్ చేయదలుచుకోలేదు. ఓకే. ఎందుకంటే నేనే అనుకోలేదు ఈ అమౌంట్ వస్తదని. చిన్న అమౌంట్ అండి. వెరీ చిన్న అమౌంట్. బట్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది అశోక్ నగర్ గ్రూప్ అండ్ యాస్పిరెంట్స్. సరే ఇదొక కేస్ అండి. సరే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అయితే ఎందుకు చేస్తున్నా ఈ వీడియో అంటే ఇంకొకటి ఇదేంటంటే ఈ జర్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇది అనుకోలేదు. నేను ఒకటి అనుకోని స్టార్ట్ చేసిన. ఇక్కడ అయింది ఇంకొకటి. నేను అనుకున్నదేమో మోటివేషన్ ఛానల్ అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చిందేమో టీజీపీఎస్సీ యాస్పిరెంట్స్ నాకు కనెక్ట్ అయ్యారు. అయితే ఈ జర్నీలో చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. మనం ఏదైతే ఎప్పుడైతే ఏదైనా స్టార్ట్ చేస్తామో మనకి చాలా అడ్డంకులొస్తాయండి. అడ్డంకులొస్తాయి. జనాలు మనల్ని మెచ్చుకునే వాళ్ళుంటారు, తిట్టే వాళ్ళుంటారు. ఇద్దరు ఉంటారు. కానీ మనం స్టార్ట్ అయితే చేయాలి గదా! ఇప్పుడు నేను ఏదో ఒకటిని స్టార్ట్ చేసినా. ఐ మైట్ నాట్ హావ్ బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. నార్మల్‌గా నేనైతే అనుకున్నది జరగలేదు. కానీ అనుకోనిది దాంట్లో నేను పీపుల్‌కి కనెక్ట్ అయ్యా. అట్లనే మీలో గూడా ఇందాక గూడా ఎవరో బ్రదర్ నాకు మెసేజ్ చేశారు వాట్సాప్‌లో. బ్రదర్ నేను గూడా ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీ హెల్ప్ కావాలి బ్రదర్ అన్నాడు. నేనన్నా ఖచ్చితంగా చెయ్యి బ్రదర్. మిమ్మల్ని ఎవరు ఆపిర్రు? హూ నోస్ మీలో ఏముందో ఎవడికి తెలుసు? ఇప్పుడు నాలో ఇంత ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నాడని నాకే తెలవదు గదా! ఇప్పుడు నేను ఒక విధంగా కొంతమందికి పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్సరు, కొంతమందికి నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సర్. నేను ఇందాక ఈవినింగ్ ఒక వీడియో పెట్టానండి. ఇది సుప్రీం కోర్ట్‌దని. ఆ వీడియోలో మీరు కామెంట్స్ చూడండి. మొత్తం నెగెటివ్ కామెంట్సే ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి కూడా నేను యూజువల్‌గా అన్ని మోడరేట్ చేస్తా. ఈరోజు వీడియోలో ఒక్కటి కూడా మోడరేట్ చేయలే. నేను దీనికి కావాలంటే దీనికంటే ముందు వీడియో ఎళ్లి చూడండి. అయితే ఆ వీడియోలో మొత్తం నెగెటివ్ కామెంట్సే ఉన్నాయి. మొత్తం నెగెటివ్. పీపుల్ స్టార్టెడ్ బండబూతులు తిడుతుర్రు దాంట్లో. "అరేయ్! నీకు బుద్ధుందా? గాడిద అవ్వ." నేను ఒక్కటి కూడా మోడరేట్ చేయలే. అన్నిటిని నేను ఎనేబుల్ చేశాననమాట. సో చాలా మంది ఉన్నారు. మీరు కావాలంటే చూడండి. ఈరోజు రేపు ఉంచుతా ఆ కామెంట్స్ అన్నిటిని. ఎందుకు ఉంచుతా అంటున్నా అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు మనకి 2 నడుస్తాయి. ప్లస్‌లు నడుస్తాయి, మైనస్‌లు నడుస్తాయి. ఇద్దరు ఉంటారు. ఇప్పుడు చూడండి పాపం నేను అడక్కపోయినా ఆ మిత్రులందరూ నన్ను "నువ్వు చదువుకోలేదు, మమ్మల్ని చదువుకోనీయలేదు, నువ్వు గోవాకి పోయినావు, నీకేం రాదు, నాకు అది రాదు, ఇది రాదు, నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేయబట్టే నేను ఇన్‌ఫ్లుయెన్స్ అయినా, లేకపోతే నేను బాగా చదువుకునేవాడిని." రకరకాలు రాసిర్రండి కామెంట్స్. అంటే నేనంట ఇన్‌ఫ్లుయెన్స్ చేసినానంట. మంచిదే గదా! అంటే నాకు ఇప్పుడు ఎవడో పర్సన్ అంట నన్ను చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయిండట అండి. ఇది వినడానికి కొంచెం బాగాలేదు. బానే ఉంది. యూ టేక్ ఇట్ పాజిటివ్‌లీ. సరే వాడు నన్ను తిడుతున్నాడు అనుకుంటే అది తిట్టలాగా కనబడుతది. కానీ నీలో ఇన్‌హెరెంట్‌గా ఒక క్వాలిటీ ఉంది అని నీకు చెప్తున్నాడు. మంచిదే గదా! దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ నాకు ఫ్రీ అడ్వైస్. పాపం ఆయన అనుకుంటుండు నన్ను తిడుతున్నా అని ఆయన అనుకోని నన్ను బండబూతులు రాస్తుండు. మీరు చూడండి, ఇది అవ్వగానే చూడండి ఎళ్లి. ఒక 20 ఉంటాయి. అన్ని నెగెటివ్ కామెంట్సే ఉన్నాయి. నేను ఒక్కటి కూడా డిలీట్ చేయలే. అన్నీ ఎనేబుల్ చేసిన. ఎందుకోసం అంటే ద వెరీ పర్పస్ ఈస్ ఐ వాంట్ యూ పీపుల్ టు అండర్‌స్టాండ్ థట్ నువ్వు పని చేస్తే నెగెటివ్ వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు తిడతారు, పక్కింటోళ్ళు తిడతారు, ఎవడో థర్డ్ పర్సన్ తిడతాడు, ఎవడెవడో తిడతాడు. కానీ వి డు నాట్ నో మనలో ఏం క్వాలిటీ ఉందో మనకే తెలియదు. అది బయటకొచ్చేంత వరకు తెలియదు. మనం ఆ కామెంట్స్‌ని మనము అడ్డుకుంటే మనకి నష్టపోతాం.
ఇప్పుడు మీరు చేపల్ని పట్టడానికి వలేస్తారు. చేపలతో పాటు చాలా రాళ్ళు, రప్పలు గూడా వస్తాయి. ఆ రాళ్ళు, రప్పలు రాకుండా ఓన్లీ చేప మాత్రమే వస్తదా వలలో? ఇది గూడా అంతే. మీరేమైనా పని స్టార్ట్ జేసినప్పుడు మీకు పాజిటివ్స్ వస్తాయి, నెగెటివ్స్ వస్తాయి. నెగెటివ్స్‌ని తీసుకొని థాంక్ యూ చెప్పండి అంతే. మనకు గౌతమ్ బుద్ధుడి స్టోరీ ఉంటది గదా! గౌతమ్ బుద్ధుడు వాటర్ తాగడానికెళ్తే ఒక ఆవిడొచ్చి ఆయనని బండబూతులు తిడతది. అప్పుడు ఆయన అంటాడు, నేను ఇంత తిడుతున్నా గాని నీకేం అనిపించట్లేదా అని బుద్ధుడిని ఆవిడంటది. అయితే ఆయన అంటాడు, నేను ఈ బిందెలో నీళ్ళు నీవి. నువ్వు నాకు ఇస్తే నేను తీసుకుంటే అవి నావవుతాయి. అట్లనే నువ్వు నన్ను తిట్టావు. నేను తీసుకోలేదు గదా! నేను తీసుకుంటే అవి నావవుతాయి అని అంటాడనమాట. సో, ఆ తిట్లు ఆవిడకే. అట్లనే మనని నెగెటివ్ కామెంట్స్ అందరూ చేస్తారండి. మీరైతే పనైతే స్టార్ట్ జేయాలి. నాకు ఈరోజు మార్నింగ్ ఎవరితోనో మాట్లాడుతున్నా తెలిసిన వాళ్ళతో ఫోన్‌లో. వాళ్ళకి గూడా ఏదో చేయాలని ఉంది ప్రయత్నం. కానీ భయమంట. దే దే ఆర్ అఫ్రైడ్. దేనికోసం అఫ్రైడ్ అండి? వై ఆర్ యూ అఫ్రైడ్? నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా? నువ్వేమన్నా సొసైటీలో మోసం చేసి, సైబర్ ఫ్రాడ్ చేసి, లేకపోతే చిట్టీలేసి దుకాణం ఎత్తేస్తున్నావా? లేకపోతే ఏమన్నా బ్యాడ్ పనులు చేస్తున్నావా? నీకు నచ్చిందేదో నువ్వు చేస్తున్నావు గదా! ఎవరిని మోసం చేయకుండా. ఫెయిల్యూర్ అవుతావు. కామెంట్స్ ఒస్తాయి. రాని. కామెంట్స్ ఒస్తే మంచిదే గదా! ఎ ఇప్పుడు జనాలు కామెంట్స్ చేస్తున్నారు అంటేనే మన దగ్గర ఏదో ఉన్నట్టు. మన దగ్గర ఏదో ఉన్నట్టు, వాళ్ళ దగ్గర ఏదో లేనట్టు. పాపం వాళ్ళది గ్రహిస్తలేరు. మనము మనం అది గ్రహించి పోన్లే మనకెవడో ఒకడు పాజిటివ్‌నో, నెగెటివ్‌నో కామెంట్ పెడుతుండు అనుకోని మనకు ముందుకెళ్ళాలి తప్ప, మనం చేసే పని వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు అని ఆగకూడదు. ఈయనంటాడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు గదా! ఫేస్‌బుక్ సీఈఓ. ఆయనేమంటాడంటే, "ఈ రోజు ఉన్న ఫేస్‌బుక్కు ఇది ఇలా ఎందుకుంది అనంటే, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. నేను ఈరోజు ఈ యాప్, ఈ ఫేస్‌బుక్ సాఫ్ట్‌వేర్ ఇలా ఉంటదని నేను స్టార్ట్ జేయలేదు. ఐ హావ్ స్టార్టెడ్. స్లోగా అప్‌గ్రేడ్ అవుతూ నేను దెబ్బలు తగిలినాయి. నన్ను గవర్నమెంట్ వాళ్ళు సూ చేశారు. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు. కానీ ఈరోజు ఫేస్‌బుక్ నేను ఏ స్థాయిలో ఉంది? ఏ స్థాయిలో ఉంది? సో, నేనొకటి డెస్టినేషన్ అనుకోని నేను స్టార్ట్ జేయలేదు. స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే అవన్నీ యాడ్ అయినాయి అని చెప్తాడనమాట. అట్లనే మీలో గూడా చాలామంది ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు. మీరు ఎంత చిన్నదైనా స్టార్ట్ జేయండి. ఎంత చిన్నదైనా స్టార్ట్ జేయండి. ఏం పర్వాలేదు. మీ జర్నీ ముందుకు వెళ్తున్నప్పుడు పీపుల్ విల్ యాడ్. ఇప్పుడు నేను లాస్ట్ 3, 4 మంత్స్‌గా ఇన్ని వీడియోస్ చేశా గదా! నాకు ఎక్కడ లేని సర్కిల్ ఫార్మ్ అయిందండి. ఎక్కడ లేని సర్కిల్ ఫార్మ్ అయింది. నాకిప్పుడు మంచి మిత్రులు డిపార్ట్‌మెంట్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు, డాక్టర్లు, లాయర్లు ఎవరెవరో పరిచయం అయ్యారండి. వాళ్ళందరూ నాకు రెగ్యులర్‌గా ఫోను చేస్తారు. ఎంత నెట్‌వర్క్ వచ్చిందని నాకు జూడండి. నేను అనుకున్నానా? సో మెనీ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్ విత్ మై వీడియోస్. ఇప్పుడు నేను ఎవరైతే ఈ నెగెటివ్ తిట్టిండు, వాడు తిట్టిండు, వీడు తిట్టిండు అని వదిలేస్తే, నాకు అలాంటి మంచి పీపుల్ పరిచయం అయ్యేవాళ్ళా? పాజిబిలిటీ ఉండేదా? సో, నేను అదే అంటున్నా. సో, మనకి తెలియదు. మనలో ఏముందో మనకు తెలియదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మన దుర్గం చెరువు దగ్గర కుమారి ఆంటీ తెలుసు కదా అందరికి. కుమారి ఆంటీ రోజుకి 2,00,000 సంపాదిస్తది. 1,00,000 పైనే సంపాదిస్తది. ఆమె ఫస్ట్ పెట్టినప్పుడు పొట్టకూటి కోసం పెట్టుకుంది. జస్ట్ పొట్టకూటి కోసం పెట్టుకుంది. అలాంటి ఆమె రోజుకి 1,00,000 సంపాదిస్తదిప్పుడు. అంటే ఆమె టాలెంట్ ఆమెకే తెలియదు పెట్టేంత వరకు. కానీ పెట్టిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు? రోజుకి 1,00,000 ఎవడు సంపాదిస్తాడండి? మనం సంపాదిస్తామా రోజు 1,00,000? కానీ ఆమె సంపాదిస్తుంది గదా! డైలీ ఆమెకి మంత్లీ 30,00,000 ఆమె ఇన్‌కమ్. రోజుకి 1,00,000 సంపాదిస్తుందామె. మరి ఎంత గ్రేట్ అండి. ఆమె అనుకున్నప్పుడు అట్లా అనుకుందా? ఆమె పెట్టినప్పుడు అమ్మ పోన్లేరా బాబు! ఈ పూట గడిస్తే చాలు అని కష్టపడి పెట్టి ఏదో ఫ్యామిలీ తిప్పల కోసం అనుకున్న ఆవిడ ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది. సో, నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మీలో గూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారు. డిప్రెస్డ్ స్టేట్‌లో ఉన్నారు. అన్న నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, అది చేద్దాం అనుకుంటున్నా, ఏదో చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా చాలా అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళు ఆపకండి. చెయ్యండి. స్టార్ట్ జేయండి. ఏదో ఒకటి స్టార్ట్ జేయండి. మీకు ఏది ఇష్టమైతే అది స్టార్ట్ జేయండి. భయపడకండి. ఏం పర్వాలేదు. క్రిటిసిజమ్స్, హ్యూమిలియేషన్స్, ఇన్సల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన మన భూమి మీద మనం దేవుళ్ళనే వదలం. ఈ మతం వాళ్ళు ఆ దేవుడిని తిడతారు. ఆ మతం వాళ్ళు ఈ దేవుడిని తిడతారు. మరి దేవుడికే తప్పలేదండి క్రిటిసిజమ్స్, ఇన్సల్ట్. ఇక మనమైతే మనుషులం గదా! అది కంపేర్ చేసుకుంటే మనం ఎంత చిన్నగా అనిపిస్తాం. ఇప్పుడు దేవుడినే తిడతాం. ఆ దేవుడిని, ఈ దేవుడినే తిడతాం. వాళ్ళు వీళ్ళని తిడతారు. వీళ్ళు వాళ్ళని తిడతారు. మరి దేవుళ్ళకే తప్పలేదు.
మన పొలిటీషియన్స్కే తప్పలేదు. మోడీని కొంతమంది తిడతారు, రాహుల్ గాంధీని కొంతమంది తిడతారు. ప్రతి ఒక్కరిని నువ్వు నేమ్ ఎనీవన్. అరే అంతెందుకండి, నిన్నటి ఎగ్జాంపుల్ చెప్తా. అల్లు అర్జున్, గంగోత్రి సినిమా వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఎంతమంది తిట్టారు గుర్తుందా? 2004 5 ఈయన హీరో ఏంది, అసలు ఈయన హీరో ఫేసా అని. కానీ ఈరోజు అల్లు అర్జున్ ఎక్కడున్నాడు? అల్లు అర్జున్, వెరీ అల్లు అర్జున్ టుడే. అందరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఐ థింక్ నా ఏజ్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అల్లు అర్జున్ ఫస్ట్ గంగోత్రి మూవీ వచ్చినప్పుడు ఏందిరా ఆయన హీరోనా అన్నదా ఆయన. కానీ ఈరోజు ఎట్లున్నాడు అల్లు అర్జున్? సో ఎవరికైనా తప్పవండి, ప్రతి హీరో కొడుకులకే తప్పవు, హీరోలకు తప్పవు, ఎవరికైనా తప్పవు. సో ఇట్ ఈస్ ఎ వెరీ 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 కామన్ థింగ్. తిడుతూనే ఉంటారు. మనం ఏం చేసినా తిడతారండి, ఏం చేసినా క్రిటిసైజ్ చేస్తారు, ఇన్సల్ట్. వాళ్ళు చేయరు, మళ్ళీ వాళ్ళు ఏంది, వాళ్ళు మనం చేసేది ఏం చేయరు, కానీ మన మీద రాళ్ళేస్తారు. మరి మనం ఏం చేయాలా? ఆ రాళ్ళేస్తే ఆ స్టోరీ ఉంది కదా, ఒక గాడిద అని, అలా ఒక గాడిద ముసలైపోయి బావిలో పడిపోతుంది. ఊరందరూ వస్తారు, ఊరందరూ వచ్చి గాడిద ఎట్లైనా బావిలో నుంచి తీయాలనుకుంటే అంటారు, ఊరందరూ అంటారు అది ఎట్లైనా ముసలైపోయింది, ఈ బావిని కూడా ఎట్లైనా పాతది, బావి పూర్తి చేసేయి, ఆ గాడిద కూడా చచ్చిపోతుంది దాంట్లో అని అంటే, ఈ గాడిద వింటారు కింద నుండి, అమ్మని అమ్మ నన్నే పూడ్స్తారా మీరు అని చెప్పి వాళ్ళు పూడ్చడానికి మట్టి వేయడం స్టార్ట్ చేస్తారు. ఇదేం చేస్తుంది, ఆ మట్టి వేస్తున్న కొద్దీ దులుపుకొని ఎక్కువ మెట్టు ఎక్కుతూ బయటకు వచ్చేస్తుంది. అట్లనే మనల్ని కూడా జనాలు క్రిటిసైజ్ చేస్తారు, చెయ్యని వెరీ గుడ్. మనకి ఫ్రీ క్రిటిసిజం వచ్చినప్పుడు మనకే మంచిది కదా. ఫ్రీ క్రిటిసిజం వచ్చినప్పుడు, ఫ్రీ రివ్యూస్ వచ్చినప్పుడు, మనం ఏం అడగకపోయినా మనకి ఇస్తున్నప్పుడు మనకి మనమే వీ కెన్ బికమ్ కన్స్ట్రక్టివ్. మనకు మనమే ఇంకా బెటర్ పర్ఫామ్ చేయొచ్చు, బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అట్లా ఆలోచించాలండి. అంతేగాని నన్ను వాడు తిట్టిండు, వీడు తిట్టిండు, నన్ను నెగటివ్గా కామెంట్ చేసిరు అంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి అంతే ఉంది, వాళ్ళ సంస్కారం అంతే ఉంది, వాళ్ళు చెయ్యరు, వేరేని చేసేటోని అంటారు అనుకోని, దట్ ఈస్ ఓకే. మనం ఏం చేసేది లేదు, థ్యాంక్ యూ చెప్పాలి, మన పని మనం చేసుకోవాలి, అంతే కదా. మనం ఏం మనకి వాళ్ళ ఫేస్ మనకు తెలియదు, మనకేం పర్సనల్ దేశం లేదు. దోస్ పీపుల్ ఆర్ లైక్ దట్. అట్లా నేను చెప్పేది అది. సో ఇది నేను ఒక యూట్యూబ్ గురించే మాట్లాడతలేను, మీకు బయట కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకు బయట కూడా యూ విల్ సీ సచ్ క్రిటిసిజమ్స్, ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఎక్కడి నుంచైనా వినిపిస్తాయి. మీరు అవి ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్తేనే మీలో ఏమి టాలెంట్ ఉందో అది బయటకు వస్తుంది, లేకపోతే మీ టాలెంట్ మీతోనే మరుగున పడిపోతుంది. సో తర్వాత లేటర్ స్టేజెస్లో వెన్ యు ఆర్ ఆన్ ద డెత్ బెడ్ మీరు ఫీల్ అవుతారు, అమ్మ నేను 30sలో ఉన్నప్పుడు అది చేద్దాం అనుకున్నా, 40sలో ఉన్నప్పుడు ఇది చేద్దాం అనుకున్నా, కానీ నేను చేయలేకపోయినా అని మీకు మీరే బాధపడతారు. దానంత ఘోరంగా ఇంకోటి ఉండదండి. అది నేను చెప్పదలుచుకుంది. సరే మీకు అర్థమైంది కానీ నేను ఏం చెప్పదలుచుకున్నా మొత్తానికి. ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడము మన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి. అండ్ ఈ డబ్బులు నేను డెఫినెట్గా డొనేషన్ చేస్తా మన ఎవరికొకరికి. అది మొదటి పాయింట్. సెకండ్ థింగ్, ఎట్లా స్టార్ట్ అయిందో చెప్పాను, ఈ జర్నీలో నాకు ఏమేమి జరిగినాయో చెప్పాను, మీరు ఏం తీసుకోవాలో కూడా నేను చెప్పాను. సో దట్స్ వాట్. సో అవసరం ఉన్నదే తీసుకోండి, అవసరం లేనిది వదిలేయండి, కన్స్ట్రక్టివ్గా ఉండండి, బీ పాజిటివ్, బీ హెల్దీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ ఫేస్. మీకు నచ్చినట్టు జరుగుతుందండి. అది మనం పాజిటివ్గా థింక్ చేస్తే నేచర్ కూడా మనకు పాజిటివ్గానే ఇస్తుంది. అది నెగటివ్గా థింక్ చేయకండి, పాజిటివ్గా థింక్ చేయండి, ఆల్ ద రిజల్ట్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్. So thank you very much for watching my video. This is Aditya Bomma signing off.